సార్ ఈ మధ్య కాలంలో అంటే ఇల్లీగల్ అఫైర్స్ అనేటివి చాలా ఎక్కువైపోయినాయి. ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేయడం, 10 మందిని మెయింటైన్ చేయడం ఇలా జరుగుతుంది. ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే పెళ్ళైన తర్వాత కూడా మెయింటైన్ చేసేవాళ్ళు, ఒకటో రెండో అలా ఎప్పుడో చూసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల మగవాళ్ళు ఆడవాళ్ళని చంపిన రోజులు లేవు. అంటే అది ఎందుకో మనకు తెలియదు. బట్ ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రిలేషన్షిప్ వల్ల బాయ్ ఫ్రెండ్తో కలిసి, లవర్తో కలిసి హస్బెండ్ని చంపేసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడున్న సొసైటీలో ఇవి ఎందుకు ఎక్కువైపోయినాయి? అవునండి. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము. టీవీ న్యూస్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ లేడీస్ ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ పెట్టుకొని ఓకే లవర్తో కలిసి హస్బెండ్ని చంపటం అనేది ఈ మధ్య మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఓకే ఇలా ఎందుకు అవుతుందంటే అండి, సైకాలజీ ప్రకారము వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయండి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారండి. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ బయట తిరగటము, క్లబ్ల చుట్టూ తిరగటం చేయలేరు కదండి. మరి ఒక డ్యూటీకి వెళ్ళాలి, ఒక ప్రొఫెషన్, ఒక సాఫ్ట్వేర్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి, ఒక డాక్టర్ అయితే ప్రాక్టీస్కి వెళ్ళాలి, అంతే కదా. సో వాళ్ళ పనిలో కొంత టైం బిజీ నడపాల్సి వచ్చింది. నాకు ఆ టైంలో కూడా ఎంజాయ్మెంట్ కావాలి, అప్పుడు కూడా నేను హ్యాపీగా ఉండాలి అంటే అది కుదరదు కదా అది. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఈజీ హ్యాపీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారండి. మరి ఇప్పుడు హస్బెండ్ మరి డ్యూటీకి వెళ్ళిపోయాడు, ఈమెకేం పని లేదు, ఇంట్లో ఖాళీగా కూర్చుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చుందంటే ఈ మ్యారేజ్కి ముందు కొంతమందికి అఫైర్స్ ఉంటాయండి. చాలా చాలా కేసులు జరిగేది ముందు ఎక్కువ ఉంటాయండి, తర్వాత వచ్చే కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సపోజ్ అమ్మాయికి కాలేజీలో చదువుతున్నప్పుడే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. ఈ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగానే ఉన్నారు. తర్వాత ఆ కుర్రాడు ఏం చేస్తాడు, ఆ బాయ్ ఫ్రెండ్ ఏదో విధంగా ఈ అమ్మాయి నెంబర్ పట్టుకుంటాడండి. పట్టుకొని ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసినప్పుడు ఫస్ట్లో పాపం ఈ అమ్మాయికి ఉండుద్దే, వద్దు మ్యారేజ్ అయింది కదా వద్దని చెప్పేసి. సరే ఈ అమ్మాయి చెప్పుద్దే, నోను ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు. సరే అతను మళ్ళీ ఫోన్ చేస్తుంటాడండి. ఫోన్ చేసి ఇంతకుముందు వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగింది, ఏమేమి చేసింది అవన్నీ గుర్తు చేస్తుంటాడు అనమాట. గుర్తు చేసినప్పుడు మళ్ళీ ఆ హ్యాపీ ఫీలింగ్స్ వస్తాయి. ఓ నిజమే కదా, మరి మనం ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి బయటికి వెళ్ళటమో అతన్ని ఇన్వైట్ చేయటమో జరుగుతుంది. మరి ఏదో ఒక రోజు హస్బెండ్ వీళ్ళని పట్టుకుంటాడండి. మీరు ప్రతిరోజు తప్పించుకోలేరు కదండి. అప్పుడు ఇది బయటపడుద్ది అనమాట. అప్పుడు ఇది ప్రాబ్లం దారితీస్తుంది అనమాట. సరే కొంతమంది హస్బెండ్స్ ఎలా ఉంటారంటే కొంచెం వార్నింగ్ ఇచ్చేసి డోంట్ రిపీట్ దిస్ అగైన్ అని చెప్పేసి పాపం ఫర్గివ్ చేసి వదిలేస్తారు. అప్పటికి కూడా కొంతమంది ఆడవాళ్ళు రిలీజ్ అవుతారు, కొంతమంది ఆడవాళ్ళు రిలీజ్ అవ్వరండి. రిలీజ్ అవ్వకుండా దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంటారు అనమాట. అప్పుడు వీళ్ళకి థాట్ వస్తుందన్నమాట, మరి ఇతను మళ్ళీ పట్టుబడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అసలు ఇతన్నే లేకుండా చేస్తే మన లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక రాంగ్ థింకింగ్ తోటి తన బాయ్ ఫ్రెండ్తోనో లవర్తోనో కలిసి ఇటువంటి అన్ని రాంగ్ యాక్షన్స్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మరి ఈ రాంగ్ యాక్షన్ జరిగినప్పుడు మరి వీళ్ళు పట్టుబడరా, వీళ్ళు వెళ్ళి దీన్ని పట్టుకొని జైల్లో వేస్తారా లేదా? మీకు ఒక లైవ్ ఎగ్జామ్ ఈ మధ్య జరిగింది చెప్తాను. మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్లోనే ఒక డాక్టర్ అండి, పాపం వెరీ నైస్ డాక్టర్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరు వైఫ్ అండ్ హ్యాపీగా నడుస్తుంది. ఓకే, తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక జిమ్ ట్రైనర్ తోటి రాంగ్ రిలేషన్షిప్ పెట్టుకుంది. హస్బెండ్ నోటీస్కి వచ్చింది. హస్బెండ్ వార్నింగ్ ఇచ్చాడు, ఏమన్నా చెప్పి నేను మళ్ళీ చేయను అని చెప్పేసింది. అతను పాపం ఫర్గివ్ చేశాడండి. ఫర్గివ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి అమ్మాయి ప్లాన్ చేసేసి వాళ్ళిద్దరు కలిసి ఇతను పాపము బాగా రాంగ్ వేలో హిట్ చేస్తే పాపం అతను హాస్పిటల్లో 1 వీక్ చనిపోయాడు. ఇక్కడ నేనేం చెప్తానంటే ఇటువంటి అన్వాంటెడ్ అఫైర్స్ ఉన్నప్పుడు ఇటు హస్బెండ్ కానీ లేకపోతే భార్య కానీ ఇదంతా కూడా వీళ్ళు ప్లాన్డ్గా చేసిన విషయం కదండి. సపోజ్ ఈ అమ్మాయి ఉంది, డాక్టర్ గారి విషయంలో ఉంది, ఈ అమ్మాయి ప్లాన్డ్గా అఫైర్ డెవలప్ చేసుకుంది కదా. కాబట్టి మేమేం చెప్తామంటే ప్లాన్డ్గా మనల్ని మోసం చేసే వాళ్ళని ఫర్గివ్ చేయకూడదు.
ఫర్గివ్ చేశామంటే వాళ్ళు మనకి హాని చేసే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇతను ఏమీ చెయ్యలేడు, క్షమించి ఊరుకుంటాడు, మళ్ళీ బయటపడినా పర్వాలేదు, లేదా అసలు ఇతనే లేపేసరికి ప్రాబ్లం ఉండదు కదా అన్న రాంగ్ ఆలోచనకి దారి ఉంటుందండి. నేనేం చెప్తానంటే ప్లాన్డ్గా మోసం చేసే వాళ్ళని క్షమించబాకండి, వాళ్ళని దూరంగా పెట్టండి. అంటే రిలేషన్షిప్ నుంచి వాళ్ళు దూరంగా పంపించాలి. పంపించకపోతే వీళ్ళకి మరి హాని జరుగుతుంది కదా, మనం ఎందుకు హాని కొని తెచ్చుకోవాలి? దూరంగా పెట్టామనుకోండి, అప్పుడు తనకు తెలిసొచ్చు తను చేసిన తప్పేంటని. సో కాబట్టి చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ వలన మన భవిష్యత్ అంతా ప్రాబ్లంలో పడుతుంది. చాలామంది ఈ భర్తను ఎలిమినేట్ చేయాలన్న రాంగ్ ఆలోచన నుంచి బయటకు రావాలి అండి. ఎందుకంటే దానివల్ల మీ లైఫ్ ఎండ్ అయిపోయింది, మీరు వెళ్ళి జైల్లో కూర్చుంటారు. ఇది హస్బెండ్ చనిపోయాడు, మీరు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఏంటి మీకు ఎంటర్టైన్మెంట్ ఏముంది, హ్యాపీనెస్ ఏముంది? ఏం లేదు కదా. ఓకే, ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఎంతకాలం ఉంటాడు? సో అతను ఇంకొక అమ్మాయిని చూసుకుంటాడు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మన థింకింగ్లో ప్రాబ్లం ఉండటం వల్ల ఓకే ఇది టెంపరీ హ్యాపీనెస్, టెంపరీ కంఫర్ట్ అన్నట్టు ఆలోచన తెలియక, మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక ఈ రాంగ్ ఆలోచనలోకి వెళ్ళి రాంగ్ పనులు చేసి జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నామండి. వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసుకోవడం కాకుండా ఎదుట వాళ్ళ జీవితాన్ని కూడా స్పాయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి హస్బెండ్ చంపేసింది, మరి వాళ్ళ పేరెంట్స్ బ్రతికుంటే ఎంత బాధపడతారు చెప్పండి? లైఫ్ లాంగ్ వాళ్ళకి పాపం శిక్షే కదా. కాబట్టి మనం ఆలోచించాలి, ఇటు హస్బెండ్ అయినా ఆలోచించాలి, వైఫ్ అయినా ఆలోచించాలి. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ రాంగ్ థింకింగ్లోంచి అందరూ బయటకు వచ్చి, సపోజ్ మీకు ఈ హస్బెండ్ నచ్చలేదు అనుకోండి, డైవర్స్ తీసుకోండి, ఆ బాయ్ ఫ్రెండ్తోనే మ్యారేజ్ చేసుకోండి, చంపుకోవటం ఎందుకండి? అవునా కదా. లేదు మీరు ఇంకొకరితో అఫైర్ పెట్టుకోవాలని పెట్టుకోండి, హస్బెండ్ని చెప్పేసేయండి, ఎస్ నేను ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ డైవర్స్. హస్బెండ్ హ్యాపీగా ఇచ్చేస్తాడు, అంతే కదా. ఇంకో రిలేషన్షిప్ ఉందంటే హస్బెండ్ ఉండమని చెప్పడు కదండి. సో కాబట్టి ఇప్పటికైనా సరే మనకే హాని జరగకూడదు, ఎదుటి వాళ్ళకి హాని జరగకూడదు, ఆ విధంగా మన ఆలోచన విధానం ఉండాలి. కానీ కేవలం మీద మన తాత్కాలిక ఆనందం, తాత్కాలిక సుఖం కోసం ఎదుటి వాళ్ళకి హాని చేసి తర్వాత మనకు హాని కొని తెచ్చుకోవటం అనేది అవివేకం అండి. అందుకే నేను ఏం చెప్తానంటే చాలామందికి సరైన ఆలోచన విధానం లేదండి. నేను 25 years బ్యాక్ ఈ థింకింగ్ ప్రాసెస్ మీద రీసెర్చ్ చేసి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ థింకింగ్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. సో నేను దాదాపు ఒక 100 కంపెనీస్లో చాలామందికి ఈ థింకింగ్ మీద ట్రైనింగ్ ఇస్తాను. ప్లస్ క్రియేటివ్ థింకింగ్ అనే టాపిక్ మీద, అంటే రకరకాల ప్రాబ్లమ్స్కి క్రియేటివ్ సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలి. నేను ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్లో ప్రతి వ్యక్తి యొక్క ప్రాబ్లమ్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో తీసుకొని దానికి క్రియేటివ్ సొల్యూషన్స్ ఇస్తామండి. ఆ క్రియేటివ్ సొల్యూషన్స్ వల్ల వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఈ ఒకళ్ళొకరు చంపుకునే విషయంలో కూడా ప్రాబ్లం థింకింగ్ ప్రాబ్లమేనండి. వాళ్ళ థింకింగ్ని కరెక్షన్ చేస్తే వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇటువంటి రాంగ్ కార్యక్రమం వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. సో కాబట్టి ఎవరు కూడా ఇటువంటి తాత్కాలికమైన దీనికి వెళ్ళి ఓకే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దండి. మీకు అటువంటి ప్రాబ్లమ్స్ అంటే మా అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీ ఆలోచన విధానం చక్కగా మారుస్తాము, వీటిల్లోంచి మీరు చక్కగా బయటపడవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.